సో డివిఎస్ గారు, పేటీఎం అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణలో కూడా వర్క్ అవుతుంది, చాలా బాగా వర్క్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. సో కవిత గారు చూసుకునేసరికి పవన్ కళ్యాణ్ గారి మీద తప్ప మిగతా ఎవరి దగ్గర చూస్తలేదు. గతంలో మనం చూసాం ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి రాజ్కాస్ రెడ్డి ఎన్ని ఎకరాలు కొన్నాడు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ సినిమాలు తీశాడు. అదేవిధంగా చూసుకుంటే రాజ్కాస్ రెడ్డి కాకుండా చాలామంది, అటు వాసుదేవరెడ్డి కావచ్చు, మిగతా కావచ్చు, చాలామంది ఇక్కడ ఆస్తులు కొన్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అంటే ఎప్పుడైతే వైసీపీకి సంబంధించి లింక్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటే అది తెలంగాణ భూమిపుత్రుల భూమి కాదా, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన మాత్రమే భూమిపుత్రుల అంటే ఏం చెప్తారు? అంటే బొల్లా బ్రహ్మనాయుడు ఇవాళ తెలంగాణ భూమిపుత్రుడా? బొల్లా బ్రహ్మనాయుడు గండిపేట చెరువు కబ్జా. ఈ కెమెరాలు అక్కడికి వెళ్ళలేదే. కోడి చెరువుకి వెళ్ళినటువంటి కెమెరాలు బొల్లాపేట చెరువుకి వెళ్ళవనున్నాయా? అది గండిపేట చెరువా, బొల్లాపేట చెరువా? 104 ఎకరాలు అతను కబ్జా పెట్టాడని, అసలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, ఒక 5-6 నకిలీ జీవోలు పుట్టించాడని, వాటన్నిటి గురించి ఎందుకని ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేకపోతే ఆ జర్నలిస్టుల ముసుగులో ఉన్నటువంటి ఆ పేటీఎం బ్యాచ్ కానీ, కవిత కానీ, వీళ్ళందరూ ఎందుకని వాళ్ళు అసలు బొల్లా బ్రహ్మనాయుడు కబ్జా చేసిన ఆ స్థలాన్ని సందర్శించలేదు, దాన్ని ఎందుకని ఎక్స్పోజ్ చేయలేదు? అంటే అదే మామూలు అంశం కాదు కదా. దగ్గర 1500 కోట్ల విలువైన భూమి అంటున్నారు. ఇప్పుడు దొరికాడు అతను, ఎవరు? బ్రహ్మనాయుడు. మీసాలు ఉన్నాయా? తీర్చాడా? గుండు కూడా చేర్చుకున్నాడా? అంటే బ్రహ్మనాయుడు ఫోటో, ఈ ఫోటో ఒకసారి పక్కన పెట్టి చూడు. మనకు బొల్లా బ్రహ్మనాయుడేనా? నాకు అర్థం కాదు అసలు. అక్కడ ఏదో కూర్చుని ఉన్నాడు పోలీస్ స్టేషన్, ఏదో మొత్తానికి బయట కూర్చుని మంచి షర్టు, బ్రహ్మాండం కలర్ఫుల్ షర్ట్ వేసాడు. కానీ ఇప్పుడు నేనంటోంది అదే, పవన్ కళ్యాణ్ ఏమన్నా నకిలీ జీవోలు పుట్టించాడా? నకిలీ జీవోలు పుట్టించాడు. అసలు స్టాంపులు వాళ్ళే తయారు చేశారు. 31 డాక్యుమెంట్లు దొరికాయంట, ఒక 14 స్టాంపులు దొరికాయంట. తప్పుడు అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు, లేకపోతే ఈ బీఆర్ఎస్ కానీ, లేకపోతే ఈ మొత్తం ఈ మాట్లాడిన గొంతులన్నీ బ్రహ్మనాయుడు కబ్జాపై ఎందుకని పెగలలేదు? ఆయన ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి మేనమా, కమలాపురం మాజీ ఎమ్మెల్యే, విజయమ్మ తమ్ముడు ఎవరైనా రవీంద్రనాథ్ రెడ్డి కబ్జా. వెళ్ళారా కవిత? లేదు. ఈ కెమెరాలు కోడి చెరువు వెళ్ళిన కెమెరాలు మరి రవీంద్రనాథ్ రెడ్డి చేసిన కబ్జాని ఎందుకని చూపించలేదు? ఇప్పుడు అతను, ఆమె ఎవరు? నీరజారావు. ఆమె పోరాటం ఎప్పటి నుంచి చేస్తోంది? మా నాన్న ఇచ్చిన భూమి, అక్కడ ఏదో హాస్పిటల్ పెడదాం అనుకుంటున్నాం, అది సైనికులకు సంబంధించింది. విలువైన భూమి రవీంద్రనాథ్ రెడ్డి గుప్పెట్లో ఇన్నేళ్లుగా ఉంటే వెళ్ళని కాళ్ళు, చూపని కెమెరాలు మొన్న కూలగొట్టినట్టున్నారు. అతను కట్టిన బిల్డింగ్ మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలేసినట్టు. అంటే ఏమన్నా పెట్టుకున్నారా ఒక బెంచ్ మార్కు? జగన్మోహన్ రెడ్డి బంధువులు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ హైదరాబాదులో చేసిన కబ్జాలు వెళ్ళకూడదు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అనే అన్న. అదేంటి అసలు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడు, సవాల్ చేశాడు. అది గనక కబ్జా, ఆక్రమణ గనక తెలంగాణ ప్రభుత్వం రుజువు చేస్తే ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఇప్పటికిప్పుడు ప్రకటిస్తున్నాను అంటే. ఇప్పుడు ఇవాళ కవిత కూడా మాట్లాడుతూ మళ్ళీ ఈరోజు కూడా ఆమె ప్రెస్ మీట్ పెట్టి కోడి చెరువు గురించి మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతాను. గండిపేట చెరువు పెద్దదా, కోడి చెరువు పెద్దదా అండి? అంటే 104 ఎకరాలు పెద్దదా, 10 ఎకరాలు పెద్దదా అండి? ఏది ఇవాళ ఇక్కడ అంటే ఏంటంటే వీళ్ళు ఒక హిడెన్ ఎజెండాతో పనిచేస్తున్నారు. కేవలం ఏంటంటే బీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవాళ కూడా బలుక్కుని ఇది ఎన్డీఏని టార్గెట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డికి అంత సీన్ లేదు. పెద్ద బీఆర్ఎస్, పిల్ల బీఆర్ఎస్. పెద్ద బీఆర్ఎస్, పిల్ల బీఆర్ఎస్. ఇప్పుడు మనం తీసుకుంటాం అదే. అటు రవీంద్రనాథ్ రెడ్డి కబ్జాలు, ఇటు బొల్లా బ్రహ్మనాయుడు కబ్జాలు. సుబ్బారెడ్డి ఎంత కొట్టాడు ఔటర్ రింగ్ రోడ్లో. అప్పట్లో రాజశేఖర రెడ్డి హయాంలో వైవి సుబ్బారెడ్డి అష్టవంకర్లు ఆయన కోసమే తిప్పాడని. ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం అంతా కూడా సుబ్బారెడ్డి, లేకపోతే రాజశేఖర రెడ్డి బంధువులు. ఏమయ్యారు వీళ్ళంతా అప్పట్లో? అంటే వైఎస్ కుటుంబం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి బంధువులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ భూమిపుత్రుల. అటు ఆంధ్రప్రదేశ్ భూమి వాళ్ళే మడిచిపెడతారు, తెలంగాణ భూమి వాళ్ళే దున్నేస్తారు. అసలు ల్యాండ్ మాఫియా, దానికి అసలు పార్టీతో సంబంధం ఏంటి? ఇది పేదల భూమి, ఎవరు కబ్జా చేసినా ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క సంపద అది.
నిజంగా తెలంగాణ వాయిస్ అయితే, ప్రజల యొక్క వాయిస్ అయితే కబ్జాలపైన ధ్వజమెత్తాలి, ఒక ఉద్యమం తీసుకోవాలి దీనిపైన. ఎక్కడో దాకెందుకు? అయ్యప్ప సొసైటీ ఎన్ని స్థలాలు ఇవాళ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, ఇప్పటికి కూడా వెళ్ళగలరా ఆ స్థలాల్లోకి? మొత్తం అదొక్కటే కాదు, మొత్తం హైదరాబాద్ అంతా గుప్పెట పట్టారు. ముందు వాటి సంగతి చూడండి. ఆ ఉక్కు పిడికిళ్ళ నుంచి ముందు ఈ భూముల్ని విముక్తం చేయండి. అది వదిలేసి టార్గెట్ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ తిడితే హీరోలు అయిపోతారా? Please subscribe to Leo News for more videos.